రేవంత్ రెడ్డి వచ్చి దండగా రాక దండగా వేస్ట్. కేసీఆరే బాగుండే మాకు. ఎందుకంటే అప్పుడు రైతు బంధు చేస్తుండే, రుణమాఫీ అయిపోతుండే. చేన్ల అప్పు తెచ్చిన కాడ ఇప్పుడు మనం బుక్కులు పెట్టి రుణమాఫీ అవుతుండే, అన్ని అవుతుండే, అన్ని పిరి ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాకనే మొదలు కలిసిపోయినాం. మేము పని లేక కలిసి నిజంగా సార్, మేము పని లేక ఓట్లు మా ఇంట్లోనే 22 ఓట్లు, 5 మంది మనదమ్ములం మేము. 5 మంది పెండ్లాలు, కొడుకులు, బిడ్డలు, అంతమంది ఓట్లు వేసి వేస్ట్. మహబూబ్నగర్ జిల్లా మాది. అందరం రేవంత్ రెడ్డికి వేసినాం. ఉంగరం గుర్తు ఉంగరం పెట్టిపోయాడు చూడు, ఇక ఉంది ఉంగరం. ఆ ఉంగరాలు పెట్టిండు, మోసం చేసి మమ్మల్ని. రేవంత్ రెడ్డిని గెలిపించిన దానికి మొత్తం లాసే ఉంది. కేసీఆర్ ఉన్నాగా 4 సార్లు మంచిగా రైతు బంధు పడుతుండే చేన్లకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాను అప్పటి నుంచి మొత్తం పరిపాలన మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం పరిపాలన మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంచిగానే చేస్తున్నా నేను అందరికి మంచిగా అంటాడు. మొన్న ఏం చెప్పిండు, 17 తారీఖు మొత్తం రైతు బంధు పడుతుంది అని చెప్పిండు. అది వడపాయన. ఇంకోటి చేన్లకు పైసలు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ కూడా వడపాయ చేన్లకు, ఇప్పటి వరకు వడనే లేదు. ఇంకోటి ఏది సన్న బియ్యం అన్నాడు. సన్న బియ్యం ఆడాడేస్తున్నాడు, తోన వేస్తూనే లేడు. దొడ్డి బియ్యం వస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మా భార్యకి కాళ్ళ నొప్పులు ఉన్నాయి. మాట చెప్తున్నా, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. లేదు 4,000 ఇస్తామనే పింఛన్ ఏడు సార్ పింఛన్. అన్ని అబద్ధాలే మాట్లాడారు సార్. ఓట్లు వేసేటప్పుడు మాత్రం అన్ని అబద్ధాలే, మా 100% అబద్ధాలే మాట్లాడిండు. ఇప్పటి వరకు ఏది రాలేదు. మరి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడంట రేవంత్ రెడ్డి, మళ్ళీ గెలుస్తున్నట్టవా? వస్తాడు ఇక, రాడు ఇక, అయిపోయి పోయినట్లే. ఇక మళ్ళీసారి మాత్రం జీవితంలో రాడు. జీవితంలో రాడు. అప్పుడు ఇందిరామ్మ ఉన్నప్పుడు ఏదో ఇందిరామ్మ ముఖం చూసి, సోనియా గాంధీ ముఖం చూసి అప్పుడు ఏదో ఓట్లు బలగా 20, 25, 30 ఏండ్లు అవుతుంది గెలవాలి అని చెప్పి పట్టుదలన వేసినాం, గెలిపించినాం. మంచిగానే ఉంది. అదే రకంగా మంచిగా నడిస్తేనేమో బాగానే ఉంటది. మొత్తము నోరు తెస్తే అబద్ధాలే మాట్లాడతాడు, రప్పు మాట్లాడతాడు. ఏం మాట్లాడినా రప్పు మాట్లాడతాడు. టీవీలో కూడా చూస్తున్నాం కదా సార్ మేము. రప్పు మాట్లాడతాడు. కేసీఆర్ అంతా నిదానం ఉండడా? లేడు. కేసీఆర్ అంతా నిదానం ఉండలే. ఇప్పుడు ప్రధాన ముఖ్యమంత్రి అయినట్లు ఎట్లుండాలంటే, మనతోటి మనం ఉంటేనే వాళ్ళ బతుకు, వాళ్ళు ఉంటేనే మన బతుకు. కరెక్టా లేదా? మనం ఉంటేనే వాళ్ళు గెలుస్తారు కదా. మనం లోకమంతా లేని ఎట్లా గెలుస్తాడు? మనం ఉంటేనే ఆయన గెలుస్తాడు. అదొకటి. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళేది తెచ్చిపెట్టాడు కదా, ఇంట్లోకి వెళ్ళేది పెట్టాడు కదా. మనని ముంచి, నిన్ను ముంచి, నన్ను ముంచి ఆయన మనకే పెడుతున్నాడు. గవర్నమెంట్ బస్సులు అని చెప్పిండు. మొత్తం ఆడలు ఒక్కటేసారు ఓట్లు. మేము వేయలేదా ఓట్లు? వేసినామా లేదా? మొగలు వేసినా లేదా ఓట్లు? నువ్వు అవబ్బా, నువ్వు ఆ పొద్దు ఆడలకు పిరివు బస్సులు అని చెప్పినావు. మళ్ళీ దాంట్లో మాకు సగం టికెట్ చేసి ఏమవుతుండే? సగం టికెట్ పెంచినా సార్? సగం టికెట్ కూడా పెంచలేదు కదా సార్. డబ్బులు మళ్ళీ ఎక్కువ కిరాయి పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు మైత్పట్నం పోవాలంటే 25 రూపాయలు కావాలి. అప్పుడు 20 ఉండే, మళ్ళీ 5 రూపాయలు పెంచాడు. ఈ ఆరంగల్ పోతుంటే 30 రూపాయలు అవుతున్నాయి. ఆరంగల్ చౌరస్తా పోవాలంటే 30 రూపాయలు అవుతున్నాయి. అన్ని ఛార్జీలు పెంచేసాడు సార్. ఏం చేయలే. కళ్ళు సీసా 50 వచ్చింది దాని కళ్ళు దాకా వస్తే అప్పుడు ఎంత? 20 రూపాయలు. మన సిద్ధల వయసులే. ఇప్పుడు 60 రూపాయలు అమ్ముతున్నారు కళ్ళు. 60 రూపాయలు. ఈ రిక్షా దొక్కుతుండా, రిక్షా మీద రిక్షా నడిపిస్తా సార్. నేను కన్నా కష్టం, పొద్దున స్నానం చెమట పడిపించి, నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ పేర్లు అంటే నా సొంతగా పైలు పెట్టి నేను సంపాదించుకొని నేను పెళ్లి చేసుకున్నా. ఇల్లు కట్టుకున్నా. గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ లో బంకాలే. ఎవరిచ్చిండు? రూపాయి కూడా ఇచ్చిలేడు. రిక్షా దొక్కుంటేనే కట్టిన కష్టం. నా పెళ్ళం బంగ్లాలు చేసి, ఇళ్లలో పని చేసి, కష్టపడి సిటీలు వేసుకొని సంపాదించుకొని, గవర్నమెంట్ మాకు మాత్రం ఏమీ సాయం చేయలేదు. 1 రూపాయి కూడా సాయం చేయలేదు.